ఐక్యతతో ఉండాలి. ఐక్యతతో మన యొక్క బలాన్ని మనం నిరూపించుకున్నాడా హిందూ ధర్మం నిలబడుతుంది. హిందూ ధర్మం నిలబెడితేనే హిందువులందరం కూడా స్వేచ్ఛగా బతుకుతామండి. మీరు గమనించండి, ఈవేళ మా మతం శాంతి అని గొప్పలు చెప్పుకున్న మతాలు ఈవేళ అమెరికా తీసుకోండి, అమెరికాలో జెండలు పెట్టి పేర్చుకుంటున్నారు. ఎక్కడ శాంతి ఉంది? ఈవేళ పాకిస్తాన్ చూసుకోండి, అందరూ ముస్లింలే, వాళ్ళకి వాళ్ళే కొట్టికి తెస్తున్నారు. ఎక్కడ శాంతి ఉంది? కానీ మన భారతదేశం మన హిందూ సాంప్రదాయాలు పాటిస్తుంది కాబట్టి, ఇక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనశ్శాంతితో కూడుకున్నటువంటి ప్రశాంతత కలుగుతుంది. అవునంటారో కాదంటారో మీరే ఆలోచించుకోండి. అలా మీ మతం శాంతి అయినప్పుడు ఈ భారతదేశం కాకుండా మిగతా దేశాల్లో మత మార్పులు చేయొచ్చు కదా. క్రైస్తవులను పాకిస్తాన్ లో మత మార్పులు చేయొచ్చు కదా. ఈ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి ఒక బ్రిటన్ లో మత మార్పులు చేయొచ్చు కదా. చెయ్యరు. ఎందుకంటే ఈమె హిందువులందరూ అమాయకులు, హిందువులందరూ సెక్యులర్. మరి మిగతా దేశాల్లో ఎందుకు లేదు? ఈ భారతదేశంలో ఎందుకు సెక్యులర్ లేదు? ఒక్కసారి ఎప్పుడైనా మనం ఆలోచించామా? భారతదేశంలో సెక్యులరిజం, హిందువుల్లోనే సెక్యులర్లు, మిగతా మతాల్లో మిగతా దేశాల్లో సెక్యులర్ ముందు. ఒక్కసారి ఆలోచించండి. మా ఆవేదన అంటే ఇది మా కోసం కాదు, ఇది మనకి హిందూ ధర్మం కోసం. ఈ హిందూ ధర్మం కోసం ఎందుకు వెళ్తున్నామంటే రాబోయే మీ పిల్లలు, మాకు ఎలాగ పెళ్లి కాలేదు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ దేశంలో జీవించాలన్నా ఈ హిందూ ధర్మం అనేది ఎప్పుడైతే రక్షించబడుతుందో అప్పుడు మాత్రమే ఈ హిందుస్థాన్, ఈ భారతదేశం సుఖశాంతులతో విజృంభిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మేము ఆలోచించామా ఈ విధంగా? మనకెందుకే పక్కింట్లో గొడవ అవుతుంటారు, ఇక్కడ టీవీ పెట్టి 7 సీరియల్ చూస్తాం. పక్కింట్లో ఆయన్ని ఆయన తందుతూ ఉంటారు. ఇక్కడ 8 సీరియల్ పెట్టి అమ్మ అక్కడ ఇక్బాల్ ఏమన్నా, లేకపోతే అక్కడ దేవుడు ఏమన్నా చెప్పి ఆ 8 సీరియల్ అలా ఇమిడిపోయి ఉంటాం. ఆ 8 మనం ఇమిడిపోతాం. మరి నీ ఇంట్లో నీ గొడవ అయినప్పుడు పక్కింట్లో ఎందుకు వస్తారు? అదే ధర్మం కూడా సమాజ కార్యం అయినప్పుడు ధర్మం, నీ వ్యక్తిగత కార్యం అయినప్పుడు నీ స్వేచ్ఛ. కాబట్టి ఒకసారి ఆలోచించండి. హిందూ బంధువులారా, మిమ్మల్ని ఎవరిని తిట్టట్లేదు, మీరందరూ నా బంధువులు కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఒక పాట పాడి మీకు